ఒకప్పుడు టీమిండియా అనగానే బ్యాటింగ్లో స్ట్రాంగ్, బౌలింగ్లో వీక్ అనే మాటలే వినిపించాయి. భారత జట్టు ప్రతాపమంతా స్వదేశంలోనే అనే విమర్శలు ఉండేవి. అయితే కొన్నేళ్లుగా టీమిండియా రూపురేఖలు మారాయి. అన్ని విభాగాల్లోనూ బలపడింది. మ్యాచ్లు ఎక్కడ జరిగినా విజయాలు సాధిస్తోంది. ప్రత్యర్థులు ఎవరైనా కంగు తినిపిస్తోంది. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో ఓడించడం అంతే పెద్ద ఛాలెంజ్. సిరీస్లో 1-2 మ్యాచ్లు ఓడించడమే గొప్ప అనుకునే స్టేజ్ నుంచి ఆసీస్లోనే సిరీస్లు గెలిచే స్థితికి భారత జట్టు చేరుకుంది. గత 2 పర్యటనల్లోనూ ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ముద్దాడింది. ఇప్పుడు మూడోసారి ఆసీస్పై దండయాత్రకు టీమిండియా సిద్ధమైంది. గతంలో టీమిండియాపై సైకలాజికల్గాను గేమ్ ఆడేందుకు ఆసీస్ ప్రయత్నించేది. మైండ్ గేమ్తో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకునేదే. కానీ ఆటకు ఆట, మాటకు మాట అనుకునేలా టీమిండియా బదులిస్తోంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఒకప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చాలా తీవ్రత కనిపించేదన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సిరీస్లు గెలిచాక టీమిండియాపై ఆసీస్కు గౌరవం పెరిగిందన్నాడు. కంగారు ఆటగాళ్లు భారత ఆటగాళ్లను తేలిగ్గా తీసుకోవడం లేదన్నాడు. ఒక టెస్ట్ టీమ్గా టీమిండియాకు రెస్పెక్ట్ ఇస్తున్నారన్నాడు. గతంలో 2 సార్లు ఓడించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నాడు. మరోవైపు టీమిండియా అంటేనే ఆసీస్ భయపడుతోందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారత జట్టు ప్రస్తుతం దూకుడు మీదుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే బంగ్లాదేశ్పై 2 టెస్టుల సిరీస్లో గెలిచింది. 2-0తో సత్తా చాటింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. 2023-25 సర్కిల్లో టాప్ 2లో నిలిచిన జట్లే ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. టీమిండియా ఇంకా 8 టెస్టులు ఆడాలి. కివీస్తో 3 మ్యాచ్ల్లో ఢీకొట్టాలి. స్వదేశంలోనే న్యూజిలాండ్తో భారత జట్టు ఆడనుంది. ఈ సిరీస్లో టీమిండియానే ఫేవరెట్. ఖచ్చితంగా 3-0తో టీమిండియా గెలుస్తుందనే అంచనాలున్నాయి. ఆ తర్వాత నవంబర్లో ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్కు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉండబోతోంది. టీమిండియా హ్యాట్రిక్ కొడుతుందా లేదంటే ఆస్ట్రేలియా సత్తా చాటుతుందా అనేది టాకింగ్ పాయింట్గా మారింది. దూకుడు మీదున్న టీమిండియాను చూసి ఆసీస్లో వణుకు మొదలైందనే వాదన ఉంది. మొత్తంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈసారి హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.